గోల్డ్ మెడల్ సాధించాలి ఒలింపిక్స్ లో విపరీతంగా స్విమ్మింగ్ లో ప్రాక్టీస్ చేసిన ఒక ఆమె ఒకసారి డైవింగ్ యాక్సిడెంట్ అవుద్ది, పైనుండి దూకేస్తే ఆ మెడ విరిగిపోద్ది, కింద ఆమె అనుకున్నంత స్థాయిలో నీళ్లు లేవు, నెక్ బ్రేక్ అయిపోయింది. నుంచి ఇంకే అవయవం కూడా ఆమె జీవితంలో పనిచేయడం మానేసింది. కొన్ని నెలల పాటు తీవ్రమైన నరకాన్ని అనుభవించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో ప్రభువు దగ్గరైంది, యేసయ్యను తన హృదయంలో చేర్చుకుంది. ఐ వుడ్ లైక్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్ అనుకుంది. కొన్ని నెలలు కోలుకున్న తర్వాత ఆమె తీసుకొచ్చి వీల్ చైర్ లో కూర్చొని పెట్టారు. కాళ్ళు చేతులు ఏ అవయవం పనిచేయదు, కేవలం తల మాత్రం తిరుగుద్ది. వాళ్ళ అమ్మను పిలిచిందమ్మా, నేను ఏదో ఒకటి చేయాలనుకున్న దేవుని కోసం. ఏం చేస్తావమ్మా నువ్వు? చూడు ఎంతమంది ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా చేయగలుగుతున్నారు? వాళ్ళు కనీసం దేవుని సువార్త విషయంలో ఏమైనా భారం ఉందా? నువ్వేం చేస్తావు? లేదమ్మా ఏదో ఒకటి చేయాలా. కొంచెం ఒక కాన్వాస్ నా ముందు పెట్టి ఒక వైట్ పేపర్ దానికి అంటించి కొన్ని బ్రష్లు నాకు ఇవ్వి, కొన్ని పెయింట్స్ ఇక్కడ పెట్టు. పుట్ ఎ బ్రష్ ఇన్ మై మౌత్, ఐ వుడ్ లైక్ టు డ్రా పెయింటింగ్స్. ఆ నోటిలో బ్రష్ పెట్టుకుని పెయింట్ లో ముంచి ఆ కాన్వాస్ మీద చిత్రపటాలు వేయడం నేర్చుకుంది. మొదటిసారి రాలా, పెయింట్ అంత మీద ఒలిగిపోయింది, అంత వేస్ట్ అయిపోతున్నట్టు అనిపించింది. రెండోసారి మరలా ప్రయత్నం చేసింది, 100 సార్లు ప్రయత్నం చేసింది. మెల్లమెల్లగా ఆమె కదపగలిగే తలనే దేవుని కొరకు వినియోగించాలనుకుంది. చిత్రపటాలు వేయడం ప్రారంభించింది. బైబిల్ చదువుతుంది, ఒక సంఘటన ఊహించుకుంటుంది, ఆ తీసుకెళ్లి చిత్రపటం వేసింది. దాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న సండే స్కూల్లో పిల్లలకు ఉపయోగించారు. ఇదిగో ఇలా జక్కయ్య మేడి చెట్టు ఇలా ఎక్కాడు, ప్రభు వచ్చాడు ఇలా అనే ఆ చిత్రపటాలు ఉపయోగించి, ఆ పిక్చర్స్ ఉపయోగించి ఆ టీచింగ్ స్టార్ట్ చేశారు సండే స్కూల్స్ లో. పిల్లలకు బాగా అర్థం అవడం ప్రారంభించే, బైబిల్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంది. తన నోటితో చిత్రపటాలు వేయడం ప్రారంభించింది. ఆ నోట ఈ నోట ఆమె గురించి చాలా మందికి తెలిసింది. స్నేహితులు ఎక్కువ మంది ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఆమెకి స్నేహితులు అయ్యారు. నువ్వు చేస్తున్న పని చాలా మంచిదమ్మా, వీ వుడ్ లైక్ టు సపోర్ట్ యువర్ వర్క్ అనే మాట అనగానే జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థను స్థాపించింది. ఈ రోజున ఆ ఒక్క తలతో ఆమె ప్రారంభించిన పరిచర్య కొన్ని లక్షల మందికి దీవెనకరంగా మారిపోయింది. దేవుని నామమున స్తోత్రకరంగా. ప్రపంచవ్యాప్తంగా వ్యాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా వీల్ చైర్స్ ఫ్రీగా ఇస్తారు. జోనీ అండ్ ఎరిక్సన్ సంస్థ ప్రతి నెల కొన్ని 100 కంటైనర్లు లోడ్ చేసి వీల్ చైర్స్, నడవలేని వారికి ఆ వీల్ చైర్స్ ప్రపంచం అంతా ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఒక తల మాత్రం చేసిన పని. ఎందుకు ఇంకా నా జీవితం అయిపోయింది, ఎందుకు పనికిరా అనుకున్న స్థాయిలోంచి జోనీ ఎరిక్సన్ ఈ రోజున ఎంత స్థాయికి వచ్చిందంటే ఆమె జీవితాన్నే ఒక మూవీ తీసేంతగా ఎదిగింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సచ్ ఎ బ్లెస్డ్ పర్సన్. నువ్వు అనుకున్నావు నాకు అది లేదండి, ఇది లేదండి, వెస్లీ గారు నాకే అవకాశాలు లేవండి, ఎవరు నన్ను పిలవరండి, ఎవరు నన్ను వాడుకోరండి, ఎవరు నన్ను అవకాశాలు ఇవ్వట్లేదండి, నాకు డబ్బు లేదండి, నాకు అందం లేదండి, సొగసు లేదండి, మంచి స్వరం లేదండి, మంచి ఇల్లు లేదండి, కారు లేదండి, బైక్ లేదండి, అది లేదండి. ప్రతిసారి ఏదో లేదనే ఆలోచన తప్ప ఉన్న వాటిని దేవుని కోసం వాడగలవా?